హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 7 ఆదివారం సింహరాశి వారికి కలిగే అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారు మీ యొక్క ఈర్ష్యగల ప్రవర్తన మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టివేస్తుంది. మీరు నిరాశకు గురవుతారు. కానీ స్వయంగా చేసుకున్నటువంటి గాయం వల్ల మీరు బాధపడటం వంటివి చేయటం వ్యర్థం. ఇక మీకు మీరే దీని నుంచి తప్పించుకోవడానికి ఇతరులతో సంతోషాన్ని, విచారాన్ని పంచుకోవడం చేయండి. ఇక ఈ రోజు కోసం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయటం అనేటటువంటి మీ స్వభావాన్ని పరిశీలించుకోండి. అంటే ఈ రాశి వారు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఈ రోజు ఉంది. అనవసర ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి సింహరాశి వారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు డబ్బులను పొదుపు చేయడం ద్వారా ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మీరు అనుకుంటున్నట్లుగా ఇంట్లో సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 8121074531. అదేవిధంగా మీ యొక్క సోదరులు మీ అవసరాలకు మరింత సపోర్ట్ ఇస్తారు. వారు మిమ్మల్ని ఆదుకుంటారు. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మార్చుకోండి. ఇక మీరు సింహరాశి వారు ఈరోజు అందరి దృష్టి పడేలాగా మెరుగుతారు. మీకు చేరువలోనే ఉంటుంది మీ యొక్క విజయం అనేది. సింహరాశి వారు మీ ఖాళీ సమయాన్ని ప్రకృతితో గడపడం ద్వారా మీ మనసు హాయిగా ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారు ఆధ్యాత్మిక ప్రదేశాలలో సమయాన్ని గడుపుతారు. మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉండండి. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు ఇతరులకు ఎవరికైనా సరే మీరు అవకాశం ఇస్తే గనుక అది మీరు మానుకోవాలి. లేదంటే మీరు ఇబ్బందులు పడతారు. మీ జీవిత భాగస్వామితో ప్రతికూల ప్రతిస్పందనలకు దారి తీయవచ్చు. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. సింహరాశి వారు మీ మధ్య గొడవలు లేకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కొత్త అవకాశాలు వస్తాయి. అందుకు మీరు సిద్ధంగా ఉండాలి. ఇక అభివృద్ధి పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలమైన సమయం అనే చెప్పుకోవచ్చు. వ్యాపారులకు వ్యాపారంలో యథావిధిగా సాగుతుంది. ఉద్యోగస్తులకు మీరు చేసేటటువంటి ఉద్యోగ సంస్థల్లో కొత్త ప్రాజెక్టులను పొందుతారు. పిల్లల పట్ల మీ ప్రేమ కూడా పెరుగుతుంది. చదువుతున్న విద్యార్థులు ఇతర పనుల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. దీని కారణంగా వారి సృజనాత్మకత పెరుగుతుంది. అయితే దాని ప్రయోజనాలు తర్వాత అందుబాటులో ఉంటాయి. ఈ రాశి వారు మీ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. లేకుంటే కొన్ని కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.